కోర్టు ఏముంది కోర్టులో? ఈ కోర్టులో ఏముందంటే అన్నీ ఉన్నాయి. మంచి సరుకు నింపారు కోర్టులో, చాలా మంచి సరుకు. నైట్ వెళ్ళే మూవీకి అసలు టైమే తెలియలేదు. పూర్తిగా మునిగిపోయి ఆ కోర్టులో. ఆ రైటింగ్కి, స్క్రీన్ ప్లేకి, ఎగ్జిక్యూషన్కి, ఎక్స్పెషల్లీ మంగాపతి క్యారెక్టర్ రైటింగ్కి సూపర్ అనిపించింది మూవీ. క్యారెక్టర్ డిజైన్ నుంచి స్క్రిప్ట్ రైటింగ్ వరకు అన్నీ చాలా బాగున్నాయి. చంద్రశేఖర్ అండ్ జాబిలి ప్రపోజల్ సీన్ తప్ప రిమైనింగ్ సీన్సెస్ అన్ని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ప్రతి సీన్ కూడా చాలా సాలిడ్ గా ఉంది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కాదు కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకే చాలా ఎంగేజ్ చేసింది మూవీ. సెకండ్ హాఫ్ లో కోర్టులో ఉన్న సీన్స్ అయితే మాత్రం వా అనిపించింది. ఇంటర్వెల్ అవ్వగానే ఒక డైలాగ్ ఉంటది, కాండం కొంటే క్రైమ్ కాదు, సెక్స్ జరిగితేనే క్రైమ్. ఈ డైలాగ్ నుంచి లాస్ట్ వాళ్ళ కోసమే చేసినలా, వాళ్ళకే తెలియకపోతే ఎలా అనే డైలాగ్ వరకు ఎక్కడ తగ్గల. అసలు రియల్లీ కోర్టులో ఉన్న సీన్స్ అయితే హైలైట్ అయిందని చెప్పాలి. మంచి రైటింగ్ ఉండి, ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే ఉంటే మంచి సినిమాలు, గుడ్ కంటెంట్ ఉన్న మూవీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కొన్ని డైలాగ్స్ మాత్రం తోపు రాశారు. మంచి డైలాగ్స్ తో చాలా సీన్సెస్ వరకు క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగా తెగొట్టారు. అదేంటంటే లాయర్స్ కి కావాల్సింది ఆన్సర్స్ కావు, క్వశ్చన్స్. ఇంకా ట్రోలీ థియరీ, ఆ ఐదుగురు, ఆ ఒక్కడు అసలు ఆ ట్రాక్ మీద ఎందుకున్నారు? అందరూ డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని అంటారు కానీ ఆ టైంలో అసలు యాక్సిడెంట్ చేయించుకున్నాడు ఆ టైంలో అసలు ఎందుకున్నాడు అక్కడ? ఇలాంటి జీనియస్ క్వశ్చన్స్ లాయర్స్ కి బ్లింక్ అవ్వాలి. ఇలాంటి డైలాగ్స్ వినంగానే అర్రే 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 ఎన్న డైలాగ్స్ తలేవా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మంగపతి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ అన్ని. ఎక్కడైనా మిస్టేక్ చేశారా? డాట్ కనెక్షన్ లో అయినా, ఇన్వెస్టిగేషన్ లో అయినా మిస్టేక్ చేశారేమో రైటింగ్ లో అని ఎతుకుతూ ఉన్నా, కానీ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. కొన్ని సీన్సెస్ లో అనిపించింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేనని. ఒక చోట అనుకున్నా వీళ్ళకి అసలు ఫుటేజ్ ఎలా దొరికిందని. దానికి కూడా ఆన్సర్ ఇచ్చారు. సినిమాటిక్ గా ఏది లేదు, అన్ని కూడా రిలేటబుల్ గా పక్కా ప్రూఫ్ అండ్ ఎవిడెన్సెస్ తో కోర్టులో కేసు సాగింది. ఇదే మెయిన్ ప్లేస్ అన్నమాట మూవీకి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ప్రియదర్శి క్యారెక్టర్ కూడా మంచి కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేశారు ప్రతి క్యారెక్టర్ సైడ్ నుంచి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రియదర్శి, శివాజీ ఇద్దరు కూడా బాగానే చేశారు. మెయిన్ లీడ్ గా చేసిన హర్ష, రోషన్, శ్రీదేవి వాళ్ళు వాళ్ళ రోల్స్ లో జస్టిఫై చేశారు. ఇక రిమైనింగ్ అందరూ ఓకే ఫీల్స్, బీజము, సాంగ్స్ అన్ని ఫ్లోలో అలా వెళ్ళిపోయాయి. మొత్తానికి కోర్టు ఎవరు మిస్ అవ్వదు, వర్త్ వాచింగ్ అనమాట. అడల్ట్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి కూడా ఏం లేవు, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. సో మరి ఇది కోర్టు మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.